ఒక్క చుక్క నూనె, నెయ్యి, పంచదార వాడకుండా అసలు స్టవ్ వెలిగిచ్చే పనే లేకుండా అమృతం లాంటి స్వీట్ రెసిపీ చేసుకోవచ్చని మీకు తెలుసా? నేనైతే ఈ రెసిపీకి అమృతం అనే పేరు పెట్టాను. మరి మీరేమంటారు మరి? స్వీట్ రెసిపీ కోసం మనం ముందు రోజు నైట్ బియ్యాన్ని అయితే నానబోసుకోవాల్సి ఉంటుందన్నమాట. 2 గ్లాసుల బియ్యాన్ని నేను నానబోసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాటర్ వంపేసి ఇలా చిల్లులు గిన్నెలో వేసి పెట్టేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోతాయి. బియ్యం కూడా పొడిబారిపోతాయి అనమాట. మనం ఎండలో వేసుకోవాల్సిన పని అయితే లేదు. తర్వాత ఫ్రెష్‌గా కొట్టుకున్న ఒక కొబ్బరి ముక్కని తీసుకొని ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా నానబోసి పెట్టుకున్నాం కదా బియ్యము, అవి కొంచెం ఎండిపోయి ఉంటాయి కదా, తడంతా పోయి ఉంటుంది. ఆ బియ్యాన్ని కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. రెసిపీకి కేవలం తడి బియ్యం పిండి మాత్రమే కావాలి. పొడి బియ్యం పిండితో చేసుకుంటే అంత బాగుండదు, సరిగ్గా రాదు కూడా. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక పొడి బియ్యం పిండిని ఒకసారి జల్లించుకోవాలి. మెత్తటి పిండి వచ్చేస్తుంది కదా. ముందుగా మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమంలో వేసేసుకొని బియ్యం పిండి కూడా వేసి కలిపేసుకొని ఇందులోనే మనము ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు చొప్పున మనము బెల్లం తురుము అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ బెల్లం అయితే యూజ్ చేశాను. అలాగే నెయ్యి అవసరం లేదు, మనకి వెన్నపూస ఉంటే బాగుంటుంది. వెన్నపూస కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మనం మిక్సీ జార్లో వేసేసుకొని బ్యాచెస్ వైజ్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మనకి చలివిడి అనేది రెడీ అయిపోతుంది. కొందరు దీన్ని చలివిడి అంటారు, రోటి చలివిడి అంటారు, పచ్చి చలివిడి అంటారు. నేనైతే అమృతం అని పెట్టాను అబ్బా పేరు, ఎందుకంటే అమృతం లాగే ఉంది. ఇందులో యాలకల పొడి కానీ అలాగే నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు. వెన్నపూస మాత్రం కంపల్సరీ. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఒక గిన్నెలో వేసేసుకొని బాగా కలిపేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో వేసి పెట్టేసుకుంటే కనుక మంచిగా సెట్ అయిపోతుంది. తర్వాత మనం తీసుకొని తినేయడమే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. రెసిపీని చూసినప్పుడు ఇదేంటబ్బా పిండిలాగుంది అనుకుంటారు, కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఇలా లడ్డూలా చుట్టిచ్చేసేయండి, లొట్టలు వేసుకుంటూ మరి తినేస్తారు. అబ్బా ఆహా ఓహో మాటల్లో చెప్పలేనండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఒకసారి ట్రై చేశారంటే ఇంకా లైఫ్లో మర్చిపోలేరు ఈ రుచి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.